కడప పోలీసుల వైఖరి నశించాలి, కడప పోలీసుల వైఖరి నశించాలి, కడప పరిపాలనాధికారుల నిర్లక్ష్యం నశించాలి, కడప పరిపాలనాధికారుల నిర్లక్ష్యం నశించాలి, మతోన్మాదం నశించాలి, మతోన్మాదం నశించాలి, చేతగాని కూటమి ప్రభుత్వం నశించాలి, చేతగాని కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, కడప పోలీసుల వైఖరి నశించాలి, కడప పోలీసుల వైఖరి నశించాలి. ఈ కార్యక్రమాన్ని మతోన్మాదం నశించాలి, 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 నశించాలి. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల పార్టీ ఆఫీసు నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు కారణం కడప నగరంలో నిన్న జరిగిన సంఘటన కారణం. అక్కడ ఒక సర్కిల్కి సంబంధించి గత 2 రోజులుగా అక్కడ ఒక వర్గానికి చెందిన పేరును ప్రస్తావిస్తూ ఆటోలలో తిప్పుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఆ సర్కిల్కి హజరత్ టిప్పు సుల్తాన్ సర్కిల్ గా పేరుగా మారుస్తామని, హంగు ఆర్భటాలతో ఈ సర్కిల్ని మేము అభివృద్ధి చేస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నంద్యాల కార్పొరేషన్ లో కూడా దానిని బిల్లులు శాంక్షన్ చేసి ఆ సర్కిల్ ని అభివృద్ధి చేసి టిప్పు సుల్తాన్ గారి విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ పేరుని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఒక విషయం అయితే నేను చెప్పగలుగుతాను, భారతదేశాన్ని బ్రిటిషు పరిపాలన నుండి స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే మన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం కోసము అహర్నిశలు కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు కలుపుకొని భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశ స్వతంత్రం కోసము పోరాడిన వారిలో ఎక్కువ శాతం ఎవరైనా ఉన్నారు అంటే అది ఉలమాలు మరియు ముస్లిం నాయకులు మాత్రమే ఈరోజు తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే ఇండియా గేటు మీద లిఖిత పూర్వకంగా ముస్లిం సమాజానికి నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిన్నటి రోజు కడప నగరంలోని అల్మాస్ సెంటర్లో సామాన్య ప్రజలపైన జరిగిన రాళ్ల దాడికి వ్యతిరేకంగా, లాఠీ చార్జ్కి వ్యతిరేకంగా నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్రం అంతటా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నేడు నంద్యాల పట్టణంలో కూడా సామాన్య ప్రజలపైన జరిగిన లాఠీ చార్జీకి, రాళ్ల దాడికి వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని గాంధీ చౌక్ లో ముందు మనం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తర్వాత లోకల్ 1 టౌన్ సిఐ గారు వారి యొక్క అభ్యర్థన మేరకు అక్కడి నుంచి విరమించుకొని ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంపార్టెంట్ ఏమిటంటే సామరస్యంగా పోతే అన్ని బాగుంటాయి. నిన్నటి రోజు కడప నగరంలో రాళ్ల దాడి మరియు లాఠీ చార్జ్ ఈ యొక్క చర్య, ఈ యొక్క భద్రతా వైఫల్యాలను, కడప నగరంలోని అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ యొక్క లోపాలను బహిర్గతం చేస్తూ ఉంది. దీనికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు పొద్దున్న నుంచి ఎప్పుడో దాడి అంతా జరిగిపోయిన తర్వాత అక్కడికి వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు అక్కడికి వచ్చేసి ఎవరు అల్లరి మూకలు, సోషల్ ఎలిమెంట్స్, సంఘ విద్రోహక శక్తులు ఒక ప్లానింగ్ ప్రకారంగా ఇక్కడ చేయడానికి వచ్చారు, ఏదో చేసిపోయారు, వాళ్ళకి మేము వదిలిపెట్టము అని మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం సార్? ఆ రోజు కొన్ని సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అదే సర్కిల్లో నిలబడి ఈ యొక్క సర్కిల్ కు టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ఎంతో హంగులతో
రూపుదిద్దుకుంటామని అక్కడ చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కార్పొరేషన్ కౌన్సిల్లో తీర్మానం కూడా అది చేయడం జరిగింది. ఇదంతా మీకు తెలుసు. ఇంత జరిగిన తర్వాత కూడా గత 2 రోజుల నుంచి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి కడప నగరంలో ఒక ఆటో తిప్పుతూ ఒక సర్కిల్ ని వేరే వర్గానికి చెందిన పేరుగా మార్చి ప్రతి 2 రోజుల నుంచి అనౌన్స్మెంట్ చేస్తుంటే అక్కడ మీ యొక్క భద్రతా వ్యవస్థ ఏం చేస్తుందో అని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క పరిపాలన వ్యవస్థ ఏం చేస్తా ఉంది? 2 రోజుల నుంచి ఆటో తిరుగుతా ఉంది పేర్లు చెప్పుకుంటా. అప్పుడే మీరు చర్యలు తీసుకుంటే ఇంత దూరం వచ్చేదా అని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. టిప్పు సుల్తాన్ పేరు వింటే ఒకప్పుడు మన ఎజాజ్ గారు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళకి నిద్ర లేకుండా చేసినారు ఆయన బతుకున్నప్పుడు. ఇప్పుడు చనిపోయినప్పుడు ఈ యొక్క మతోన్మాదులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. స్వతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర శిలాశాసనాల పైన, ఢిల్లీ గేట్ పైన లిఖించబడింది. బాబు, మీరు మైనర్ పిల్లలు ఈ హార్డెస్లో బయటికి నడపడము, ఈ హార్డెస్లో మీరు నడుపుతూ వేరే కారు కానీ టిప్పర్ కానీ డాష్ కొడుతున్నారనుకో మీ ముందే కేసు కట్టాల్సి వస్తుంది. బట్టి ఊళ్ళో ఉన్నారు, మీ అన్ననా, మీ డాడీనా, మీ బాబాయా, మీ మామగారా, ఏమి ఎవరుంటే ఏమి వాళ్ళ మీద కేసు కట్టాల్సి వస్తుంది. పొరపాటు ఎవరు చనిపోయినా కూడా మైనర్ పిల్లలు గుర్తుపెట్టుకొని, మీకు తెలీదు చట్టం తింటుంది. మైనర్ పిల్లలు బండి నడపడం చట్టం తింటాము. ఒకవేళ యాక్సిడెంట్ అయితే కూడా మీకు దెబ్బ తగిలినా, అవతల పడి దెబ్బ తగిలినా మీ మీద కేసు కట్టాల్సి వస్తుంది. ఎందుకు? మైనర్ పిల్లలు బండి నడపడం చట్టం తింటాము. అలాగే మీకు బండి నడపడానికి 530 రూపాయలు ఏమి మీకు ఫైన్ వేసి వస్తుంది. కానీ మా జిల్లా సంస్థాన గడికి ఇద్దరు కలిపి 5 రూపాయలు వేస్తున్నారు. అంటే 2 వ్యక్తులు ఆపామేషన్ కట్టుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ కానీ మీకు దొరికితే పెట్టుకో ఖచ్చితంగా ఒక్కొక్క స్టూడెంట్కి, అంటే ఒక్కొక్క మైనర్ స్టూడెంట్కి 5 రూపాయలు ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే ఇప్పటికి నాకు తెలియదు చెప్తాను నేను, మీరు పిల్లలు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ తల్లిదండ్రులు కానీ తమలో ఎవరు మాట్లాడడం లేదు. బండి దొరికితే సార్ రోడ్డు మీదకి వచ్చేస్తారు, మమ్మల్ని చూసి స్పీడ్కి వెళ్ళిపోవడము, ఎట్లంటే పోతారు. మేము ఆడికి ఈరోజు 5-6 రోజులు వదిలేసినాను నేను. ఎందుకు ఏమైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ పోలీసు వాళ్ళు మా ముందుకు వస్తుంది. పోలీసు వాళ్ళు పట్టుకుని పిల్లలు యాక్సిడెంట్ అయ్యి కాదు చేయిందంటే మళ్ళీ మేము ఇందరం పోయేసి వస్తుంది. విలేకరులు అందరూ చూస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎంతో ప్రేమతో మైనర్ పిల్లలు చెప్తున్నామని ప్రతి వారం, ప్రతి నెలలో కూడా మేము హాలిడేస్లో ఖచ్చితంగా పడుతున్నాం మైనర్ పిల్లలను. దయచేసి మీరు పిల్లలు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంకోసారి ఏమి మన ట్రాఫిక్ సీఏ అనుకుని చెప్పారు, మన బండి నడపకూడదు, సైకిల్లో పోవాలా అని చెప్పి మీరే మార్పించుకోవాలా. ఓకేనా? ఈసారి మీరు దొరకరు కదా, నడపరు కదా, మీరు బండి నడపడానికి చూడు. మీ వల్ల ఈరోజు 2500 రూపాయలు మీ ఫాదర్, మీ పేరెంట్స్ చెప్తారు. 2500 రూపాయలు ఎంత కష్టపడాలి మీ ఫాదరు. ఇట్లా బయట ఇట్లా నడుపుతారు. ఇట్లా మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ గొడవ పని అంటే కూలి పని పోతాడు. ఎంత సంపాదిస్తాడు? 7 సంపాదిస్తాడు. ఈరోజు మీ నాయన 4 రోజులు కూలి పని డబ్బులు కడుతున్నాడు ఫైన్ గవర్నమెంట్కి. మేము తీసుకుంటున్నది ఇదంతా గవర్నమెంట్ పోతుంది. చూశారు కదా, యాప్లో కొట్టారా, యాప్లో పెట్టారా, అంతా గవర్నమెంట్ పోతుంది. మీ నాయన 4 రోజులు కష్టపడితే కానీ పొద్దున్న సాయంత్రము మీరు ఈరోజు చేసిన తప్పు పనికి 2500 రూపాయలు కట్టారు. అదే 5000 వేస్తే మీ నాయనది 740 8 రోజులు 1 వీక్ మీ నాయన కష్టపడకపోతే ఒకరోజు మీరు ఫైన్ కట్టాల్సి వస్తుంది 510 రూపాయలు. అక్కడ వద్దని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సార్ గారికి, మా ఏఎస్పీ మేడం గారికి అడిగి నేను హాఫ్ ఫైన్ వేస్తున్నా. హాఫ్ ఇంకోసారి పట్టుకుని నెక్స్ట్ వీక్ నుంచి పెట్టి అందరికీ చెప్పుకోండి. నేను పత్రికా సమస్యలు చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మైనర్ పిల్లలు దొరికినప్పుడు ఖచ్చితంగా 530 రూపాయలు పట్టుకున్న ఆఫీసరు, కానిస్టేబుల్ పట్టుకున్నాడా, హెడ్ కానిస్టేబుల్ పట్టుకున్నాడా, ఏఎస్ఏ పట్టుకున్నాడా, వాళ్ళ ద్వారానే ఖచ్చితంగా 5000 రూపాయలు ఖచ్చితంగా ఫైన్ వేసి మళ్ళీ చూపిస్తాం. ఎందుకంటే పేరెంట్స్ మీరంతా గుర్తుపెట్టుకోండి, పోలీసు వారు ఫ్రెండ్లీ పోలీసులు చెప్తున్నాము, మీరు ఆర్పించండి. మీ పిల్లలకు బండి వేద్దండి దయచేసి. దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం అన్నీ మానుకోండి. ఎందుకంటే మేము చట్ట ప్రకారం పోలీసు వస్తుంది. మా జిల్లా ఎస్పీ సార్ గారు పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఎస్పీ ఇచ్చిన వల్ల మీకు ఈరోజు 2 కలిపి వేస్తున్నాను. తర్వాత ఎక్కడైనా ఆటో వాళ్ళు నో పార్కింగ్ ఏరియాలో పెట్టడము,
పబ్లిక్ ఇబ్బంది జరిగే పబ్లిక్ ఇబ్బందికరంగా ట్రాఫిక్ జామ్ చోట ఆటోలు పెట్టేదండి. మీరు రోజు 600-700 రూపాయలు ఎక్కువ సంపాదించారు ట్రాఫిక్ వాళ్ళు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళకు పెళ్లి పోలీస్ కింద మేము చెప్తున్నాము, పార్కింగ్ ఏరియాలో ఆటో పెట్టుకోండి, మీరు సంపాదించే డబ్బు మీ వాలంటీర్లను ఖర్చు పెట్టుకోండి, మీ బండి రిపేర్ ఖర్చు పెట్టుకోండి. అనవసరంగా ఫైన్లు పూజేసి నో పార్కింగ్ ఏరియాలో పెట్టేసి మీరు వెళ్ళిపోవడము, మా పోలీసు వాళ్ళకి ఫైన్ వేస్తే ఎవరెవరో తెలియని అనామకులు వచ్చి మా ముందు వచ్చి స్టేషన్ మీద ధర్నా చేస్తున్నారు. ఆటోల మీద ఆటోలు సతాయిస్తున్నామని. ఏ ఆటోలు కూడా మేము పోలీసు వాళ్ళు సతాయించడం లేదు. ఏదైనా లీడర్లు ఏదైనా మాట్లాడేటప్పుడు మంచిని నిజాయిని గుర్తించి మాట్లాడుకోవాలా. అలాగే తోపుడు పనులు ఎవరున్నా కానీ ఆ ఫుట్పాత్ మీద పెట్టుకుని బతుకోండి. అంతేగాని రోడ్డు ముందుకు వచ్చి తోపుడు పనులు పెట్టుకునే వరకు నేను ఉన్నంతవరకు అది జరగనేను. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం కాదు ప్రజలకు. వాహనాలు అంబులెన్స్ పెట్టి ఏమన్నా ప్రజలు టూ వీలర్ కానీ కారు ప్రజలకు ఇబ్బందిగా ఉండకూడదు. ఏదైనా ఇబ్బందికరంగా వస్తే ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి అడుగుతారు. ఇటువంటి చిల్లర చేసే దండాలు చేసిన వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. కాబట్టి ఆటో డ్రైవర్లు ఇచ్చే గౌరవాన్ని మా మీద మీరు నమ్మకం పెట్టండి. మీ వ్యాపారాలు ఆటోలు నడుపుకొని బతుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాకు వచ్చేటండి ఆటో డ్రైవర్లు ఇబ్బంది ఉంటే. కానీ పోలీసు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఆటో స్లో పార్క్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు సార్ వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోండి. మీరు ఆన్లైన్ పెట్టిపోతే కూడా ఖచ్చితంగా ఫైన్ వేసి వస్తుంది. దయచేసి మీరు ఆటో డ్రైవర్లు ఆలోచించండి. మీరు సంపాదించే రోజు కూలి ఆటోలు మీ భారతీయులు ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తుంది. నో పార్కింగ్ ఏరియాలు పెట్టద్దండి. అలాగే ఆటోలు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించండి. ఇన్సూరెన్స్ లేకుండా యాక్సిడెంట్ అయితే అనుకోండి మీకు ₹1 కూడా డబ్బు రాదు. అవతల కార్ కానీ టూ వీలర్ యాక్సిడెంట్ అయితే ఈరోజు ఆలగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ అసోసియేషన్ తరఫున రక్తదానానికి వచ్చిన రక్తదాతలకు మరియు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్లకు నెక్స్ట్ ఇక్కడ వచ్చిన మిగతా వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక గొప్ప ఆశయం కోసం ఇక్కడికి వచ్చారు. రక్తదానం అనే గొప్ప ఆశయము. ఈ రక్తదానం అనేది ఒక వ్యక్తి రక్తం ఇస్తే దాదాపు 3 వ్యక్తుల ప్రాణాన్ని కాపాడినట్టు. ఓకే, మేము ఏదో పోలీసుగా మేము చూస్తుంటాం యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది సడన్గా హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల చనిపోయే వాళ్ళని చూస్తుంటాము. సో అలాంటి వాళ్ళకి రక్త కొరత లేకుండా నియర్ బై హాస్పిటల్స్లో మీరు రక్తదానం చేయడం ద్వారా అక్కడ అందుబాటులో ఉంచడం ద్వారా వాళ్ళ విలువైన ప్రాణాలు కాపాడబడతాయి. అలాగే కొంతమందికి ఎమర్జెన్సీ ఏదన్నా సర్జరీ చేయాలన్నా, లేకపోతే కొంతమందికి క్రానిక్ ఇల్నెస్ ఉంటాయి, లివర్ సంబంధించి కానీ ఇట్లా వ్యాధులు ఉంటాయి. సో వాళ్ళకు కూడా రక్తం అవసరం అవుతుంది. అలాగే ఈ ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా రక్తం అనేది అవసరం అవుతుంది. ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే రక్తం వల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన ఆర్గనైజర్లకు మరియు ఇక్కడ వచ్చిన రక్తదానానికి వచ్చిన రక్తదాతలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రక్తదానం ఇచ్చినటువంటి సభ్యులకు అందరికీ నా యొక్క అభినందనలు. అర్లగడ్డ బ్లడ్ డొనేషన్ టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు నరసాపురంలో రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తలసీమ చిన్నాల కోసం, గర్భిణీ మహిళల కోసం ఏర్పాటు చేసిన రక్త శిబిరానికి వచ్చిన రక్తదాతలందరికీ మరియు ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎస్ఐ జయప్రసాద్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆర్లగడ్డలో బ్లడ్ బ్యాంక్ లేనందువలన రక్తం కొరత ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో కూడా మా జయప్రసాద్ రుద్రవరం నుంచి ఎప్పుడు అవసరమైన కూడా ఎక్కడ రక్త శిబిరం ఏర్పాటు చేసినా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా తన వంతుగా సేవకు భాగంగా సారు ప్రతిసారి ముందుకొచ్చి రక్తదాతలను అయితే మమ్మల్ని అయితే ఉత్తేజపరుస్తూ ఇలాగే సేవకర్తలు చేసుకుంటూ ముందుకెళ్ళని చెప్పి సార్ సపోర్ట్ ఎప్పుడూ ఆలగడ్డ బ్లడ్ డొనేషన్ టీమ్కి ఉండాలని చెప్పి నేను ప్రత్యేకంగా తెలుపుకుంటూ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ వచ్చి ఎస్పెషల్గా ఇక్కడికి వచ్చిన డోనర్స్కి, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి, ఆర్గనైజ్ చేస్తున్న అసోసియేషన్ మెంబర్స్కి చాలా ధన్యవాదాలు. యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ అంటేనే ఒక గొప్ప కార్యం. ఈ కార్యం వల్ల ఒక్కొక్కరు బ్లడ్ 3 మెంబర్స్కి ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం అనేది మంచి పని. యాక్చువల్లీ అందులో ఈ బ్లడ్ క్యాంపు ఈరోజు మదర్స్ డే రోజు నిర్వహించడం చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఇచ్చేది కూడా గర్భిణీ స్త్రీలకు కాబట్టి వాళ్ళు కూడా టు బి మదర్స్. సో ఈ మదర్స్ డే రోజు మనం బ్లడ్ డొనేట్ చేసి కొంత మదర్స్కి ఉపయోగపడుతుందంటే
we are very happy and it is very useful. First of all, టీచర్ సైడ్ నుంచి మీకు ఏం టీచింగ్ ఏం ప్రాబ్లం లేదు. స్కూల్ బిల్డింగ్స్ అండ్ స్పోర్ట్స్ సో ఎంపీసీ తీసుకున్న తర్వాత ఏంటి? యాక్చువల్గా నా గోల్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ అక్కడ మ్యాథ్స్ కూడా అంతా వెరీ వెల్ ప్లాన్ ఉన్నది మీరంతా. వెరీ గుడ్. టీచర్స్ అలా ప్రిపేర్ చేస్తారు. దట్స్ గుడ్. మంచిది. మీ టీచర్స్ అందరూ కూడా సన్మానం చేయాలన్నమాట. అక్కడ పెట్టు. గట్టిగా మనం ప్రిపేర్ మీ పేరెంట్స్ అందరూ వస్తారు రాకుండా. Good morning to all. My name is Yusrana. I'm studying 10th standard in NJP School, Alagadda. నాకు 10th క్లాస్లో 588 మార్క్స్ వచ్చాయి. నేను ఎంజేపీ స్కూల్లో చదివాను. అందుకు నన్ను సత్కరించాలని ఆలగడ్డ ఎమ్మెల్యే మేడం గారు నన్ను పిలిపించి ఇక్కడ సత్కరించాలని మాతో పాటు టిఫిన్ చేశారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్తో టిఫిన్ చేయడం ఇలా ఇంత
చాగలమర్రి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రతిష్టా మహోత్సవము, అలాగే స్వామివారి కుంభాభిషేకము నిర్వహించి ఉన్నారు. జీర్ణోద్ధారణ సందర్భంగా ఈరోజు చాగలమర్రి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించినారు. మొట్టమొదటిగా గణపతి పూజ ప్రారంభమయ్యి గణపతి పూజ, పుణ్యవాచనము, అలాగే వృత్తిక్వరణము, రక్షాబంధన కార్యక్రమము, అలాగే ప్రధాన కలశ ఆవాహనము, అట్లాగే స్వామివారి పంచామృతాభిషేకములు, అలాగే హోమాలు నిర్వహించున్నారు. అట్లాగే పూర్ణాహుతి కూడా ప్రారంభమయ్యి పూర్ణాహుతి ముగిసింది. ఇంతటితో స్వామివారి అందరి ఆశీస్సులు కూడా చాగలమర్రి గ్రామం మీద ఉండాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. నంద్యాల చరిత్రలోనే ఇప్పటి వరకు జరగనట్టుగా ఈరోజు ఆటోనగర్లో ఒక 100 కోట్ల స్కామ్ జరిగిందనే దాని మీద ఈరోజు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ వైఎస్ఆర్సీపీ టైంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్లో కార్మికులందరికీ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి రిజిస్టర్ చేసే విధంగా జీవో పాస్ చేశారు. ఆ జీవో పాస్ చేసిన తర్వాత తెలుగుదేశం 19 వరకు ఉన్నంత వరకు పట్టాలు ఇవ్వగలిగినంత వరకు 300 మందికి ఇచ్చారు. ఒకసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పాత కమిటీని రద్దు చేసి కొత్తగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కానీ వాళ్ళ నాయకులు అందరూ కమిటీలోకి వచ్చి ఉన్నదాన్నంతా కూడా పట్టాలని ఎలా కార్మికులకు అందకుండా అన్యాక్రాంతం చేసే విధంగా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అమ్మడం కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ దాదాపుగా 100 కోట్ల వరకు ఫ్రాడ్ చేసి ఈరోజు అన్యాక్రాంతం చేయడం జరిగింది. ఆ స్థలాలన్నీ కూడా ప్రభుత్వము కార్మికులకు ఉపయోగపడే విధంగా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది. అలాంటి దాన్ని ఈరోజు వాళ్ళు అన్యాక్రాంతంగా వాడుకుంటున్నారు. ఎవరైతే ఇది అన్యాక్రాంతంగా తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్థలాలు వెనక్కి తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చే విధంగా ఎంక్వైరీ చేసే విధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా దాని బైలాస్ ప్రకారం ఒక్కొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో 5 నుంచి 10 సెంట్లు మాత్రమే తీసుకోవచ్చు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి మాత్రమే తీసుకునే విధంగా బైలాస్ క్లియర్గా ఉన్నాయి. అలాంటిది ఒక మనిషి 26 సెంట్లు 40 సెంట్లు ఎలా రిజిస్ట్రేషన్లు జరిగాయనే దాని మీద ఒక్కొక్కరు ఎంతెంత డబ్బులు ఎవరెవరికి ముట్టాయి అవంతా కూడా బయటకు వచ్చే విధంగా ఈరోజు ఎంక్వైరీ చేసే విధంగా కలెక్టర్ గారికి కూడా ఆర్డీఓ గారు క్లియర్గా ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కమిటీ పెట్టి దాన్ని ఎంక్వైరీ చేసి ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది కాబట్టి అదంతా వెనక్కి తీసుకోవాలా గవర్నమెంట్ స్థలాలు అనేది ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇష్యూ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ఆయన అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. నెక్స్ట్ వీక్ కుదిరితే సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లి ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగే విధంగా చేస్తాము. అలాగే ప్రభుత్వ భూములు ఏదైతే అన్యాక్రాంతం జరిగిందో అవన్నీ కూడా బ్యాక్ తీసుకునే విధంగా కరెక్ట్ గా చర్యలు తీసుకునే విధంగా సీఎం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. మొత్తం 46 ఎకరాల్లో రిజర్వ్ సైట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మున్సిపాలిటీకి గ్రీనరీ కింద ఎకరాకి 10 సెంట్లు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే దాదాపుగా 4.5 ఎకరా మున్సిపాలిటీకి చెందినదిగా ఉండాలి. ఆ 4.5 ఎకరాకి ఎక్కడ కూడా దానికి సమాధానం లేదు. అది ఎక్కడికి పోయిందో చెప్పాలి. అలాగే కార్మికుల దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని 50 మంది దగ్గర డబ్బులు తీసుకొని పట్టాలు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన లెక్కలు ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి, దానికి కూడా పాత కమిటీ వాళ్ళు ఎవరు కూడా దీనికి సమాధానం చెప్పట్లేదు. అదంతా ఎంక్వైరీ జరగాలి. ఇష్టం వచ్చినట్టు కట్టుకొని ఆ రెంట్లన్నీ వాళ్ళే సొంతంగా తీసుకుంటున్నారు. అది మామూలుగా సొసైటీకి రావాలి, కానీ ఆ రెంట్లన్నీ కూడా వాళ్ళే సొంతంగా తింటున్నారు. ఒక్కొక్కరికి ఎంతెంతకు అమ్మినారు అనేది కూడా బయటకు వస్తుంది. అలాగే ఎంక్వైరీ మొత్తం జరిగి దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తుంది. మాట్లాడుతున్నాను.
జరిగిన తర్వాత నుంచి దీనిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన అకౌంట్ బుక్స్ కానీ, మినిట్ బుక్స్, ఆడిట్లు ఇటువంటివి కూడా నేటి వరకు 2014 నుంచి ఈ రోజు వరకు ఆటోనగర్ సభ్యులకు చెప్పలేదు, చూపించలేదు. అడిగిన వాడి మీద బెదిరింపులు కూడా జరిగినాయి. సరే, మేము ఈ విషయమే అన్న దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఎంక్వైరీలు జరిగినాయి. తర్వాత ఆర్డీఓ గారు కూడా ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని తీసుకుని మేము ఇప్పుడు ఎస్పీ గారికి అందజేశాము. ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఆటోనగర్ సభ్యులకి న్యాయం చేస్తామని తెలిపారు. అవి వాళ్ళు మాకు ఇచ్చే వరకు మనకి తెలియదు. అది వాళ్ళు పాత కమిటీ వాళ్ళు ఆ బుక్స్ కానీ అవన్నీ ఇస్తే అప్పుడు తెలిస్తే, మాకు తెలిసినంత వరకు కనబడినంత వరకు ఒక 20 స్థలాల వరకు బయటపడినాయి. వాటిని మేము కలెక్టర్ మన ఎస్పీ గారికి అందించడం జరిగింది. ఏ ల్యాండ్ మున్సిపల్ స్థలము, లేకపోతే ఏ ల్యాండ్ ఆటోనగర్లో తీసిపెట్టిన స్థలము క్లారిటీ వస్తే అప్పుడు ఎవరికి ఎంత ల్యాండ్ ఇచ్చారనేది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మున్సిపాలిటీకి గ్రీనరీ కోసం తీసిపెట్టిన స్థలం 4.5 ఎకరాలు బయట పడితే కదా. అండ్ ఇంకోటి పంట కాలువ ఉంది, అక్కడ పంట కాలువను కూడా ఆక్రమించేసినారు. దాన్ని కూడా స్థలాలుగా ఇచ్చేయడం జరిగింది. అది కూడా ఎంక్వైరీ జరగాలి. మొత్తం అన్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ. నేను ఆ తర్వాత మన ఆటోనగర్ వల్ల వీళ్ళు వైసీపీ నాయకులు కొంతమంది దీంట్లో దూరి గోడంగ్ ఆఫీసు పలగొట్టినారు. పిల్లలగా డబ్బులు తీసుకొని ఒక 50 మంది దాకా పిల్లలగా డబ్బులు తీసుకుని 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల దాకా తీసుకున్నాడు. తీసుకొని కానీ వాళ్ళకు స్థలం ఇవ్వకుండా 8 సంవత్సరాల నుంచి తిప్పుతున్నాడు. వాళ్ళు చాలా బీద వాళ్ళు, కార్మికులు. వాళ్ళు వచ్చేసి 200, 300 కూలీకి చేసి బతికే వాళ్ళు. అట్లా